హాయ్ హలో వెల్కమ్ టు డిబేట్. ఈ డిబేట్ ఏంటంటే ఇప్పుడు మీకు భరత్ అనేవాడు సడన్ సర్ప్రైజ్గా యూటర్న్ తీసుకున్నాడా అన్నట్టు ఆయన పర్సనల్ అకౌంట్స్లో కావచ్చు, ట్విట్టర్ అకౌంట్స్లో కావచ్చు కొన్ని వాయిస్లు వినిపిస్తున్నాయి. ఏంటంటే అమరావతిని ఇప్పుడు మనం బిల్డప్ చేయడం అనేది సాధ్యం కాదు. విశాఖపట్నమే ప్రజెంట్ మనకి అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని క్యాపిటల్ చేస్తే బాగుంటుంది. అంత పెట్టుబడులు మనం పెట్టే పరిస్థితి లేదు అన్న కోణంలో భరత్ వాయిస్ ఒకటి గట్టిగా మనకి వినిపిస్తుంది. మీకు ఒకసారి దాన్ని వినిపిస్తా చూడండి. ఇవాళ అమరావతి డెవలప్ చేయడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు. సో విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్ గా పెరుగుతుంది. విశాఖపట్నం గ్రోత్ వల్లే ఆంధ్ర ఇంకా ఫాస్ట్ గా. అమరావతి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పొజిషన్ లో లేదు. పాతదా ఇది కొత్తదా ఈ కామెంట్ అనేది పక్కన పెడితే అసలు ఓవరాల్ గా ఈ కామెంట్ల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారు, ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఒకసారి సార్ నమస్తే. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు భరత్ సడన్ గా యూటర్న్ తీసుకున్నట్టుగా ఆయన అమరావతి వద్దు విశాఖే ముద్దు అన్న కోణంలో ఆయన కామెంట్లు చేసినట్టుగా ఒక వీడియో హల్చల్ చేస్తుంది. ఆయన అఫీషియల్ అకౌంట్స్ మీద కూడా ఇదే వాయిస్ వినిపిస్తోంది. అవునండి. అయితే ఇప్పుడు ఈయన మామూలుగా టీడీపీ ఏం చెప్తుందంటే విశాఖ వాసులే అమరావతియే కావాలి, విశాఖ వద్దు, మాకు ఇక్కడ అన్నీ ఉన్నాయి, అక్కడ డెవలప్మెంట్ చేయండి చాలు. జగన్ కూడా అప్పట్లో అదే చెప్పాడు కాబట్టి ఆ స్టాండ్ మీద నిలబడండి అని ఇక్కడ గ్రౌండ్ లో చెప్తున్నట్టుగా సమాచారం. వీళ్ళందరూ ఆ దిశగా ప్రచారం చేస్తుంది టీడీపీ. సడన్ గా టీడీపీ అభ్యర్థే, ఎంపీ అభ్యర్థే ఈ విధంగా మాట్లాడడంతో ఎవరికి ఏం అర్థం కావట్లేదు. అవునండి. అసలు ఏం సార్ దీని వెనక ఏం జరిగి ఉండొచ్చు? ఓటమి భయమా లేకపోతే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? ఏం లేదండి. ఫ్యాక్ట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఎవ్రీబడి నోస్ అబౌట్ ఓకే ది విశాఖపట్నం ఈజ్ ఎ ఫ్యూచర్ ఆఫ్ విజన్. ఓకే అండ్ అమరావతి ఈజ్ ఎ ఫ్యూచర్ ఆఫ్ డార్క్నెస్. ఓకే ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ అందరికీ తెలుసు. ఓకే అందరికీ తెలిసింది. ఓకే విశాఖపట్నం అనేది ఫ్యూచర్ ఆఫ్ విజన్ అని. విశాఖపట్నానికి భారతదేశంలో మంచి భవిష్యత్తు ఫ్యూచర్ ఈ విశాఖపట్నానికి ఉందని. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్, కంఫర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్నాయి. గ్రోయింగ్ కి హైయెస్ట్ ఇది ఉందని. అమరావతికి ఫ్యూచర్ ఆఫ్ డార్క్నెస్ అండి. అక్కడ ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయితే గానీ పెట్టుబడి లక్షల కోట్లాది రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే గానీ అమరావతిని డెవలప్ చేయడం చాలా కష్టం. ఆంధ్రప్రదేశ్ అంత ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా లేదు, చేయలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అప్పుడు భరత్ గారన్నా ఎవరన్నా ఆయన మనసులో మాట అప్పుడు చెప్పినప్పుడు చాలా ఫెయిర్ గా చెప్పాడు. ఇది అమరావతిని మనం డెవలప్ చేయలేము, అంత ఫైనాన్షియల్ గా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవడం కష్టం అమరావతి క్యాపిటల్ అయితే. అదే విశాఖపట్నం అయితే విశాఖపట్నం ద్వారా వచ్చినటువంటి రెవెన్యూ ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయొచ్చు అనేది ఆయన మాటల్లో కనిపిస్తుంది. ఓకే అయితే ఇది ఏమన్నా ఇప్పుడు సార్ ఇక్కడ కాంట్రాస్ట్ అర్థం కాని ఏంటంటే మాకు వైజాగ్ క్యాపిటల్ వద్దు అని విశాఖ వాసులే అంటున్నారని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఈ సడన్ గా యూటర్న్ తీసుకోవడంలో అసలు ఏంటి వెనకాల ఏం జరిగిందో అర్థం కావట్లా. ఏం లేదండి సార్, ఇది గ్లోబల్ ప్రచారం లాగా ఈ విశాఖపట్నం క్యాపిటల్ రెండు రకాలుగా కాంట్రాడిక్టరీ గా మాట్లాడుతున్నారు. అవును, విశాఖపట్నం ఇస్ 100% సూటబుల్ యాజ్ ఎ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు ఏమంటారంటే విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ అయింది కదా, అమరావతి పెట్టండి. ఆల్రెడీ విశాఖపట్నం డెవలప్డ్ సిటీ అంటున్నారు, మరి అలాంటి అమరావతి సిటీ డెవలప్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు అసలు అమరావతి అనేది రాజధానిగా చేసుకుంటే టీడీపీ మేము ఉత్తరాంధ్ర మూవ్మెంట్ ని తీసుకొస్తాము అని మీరు ఒక సందర్భంలో అన్నారు. అవునండి, ఇప్పటికీ అంటున్నామండి. ఇలాంటివి ఏమన్నా భరత్ విషయంలో పనిచేసి ఉండొచ్చు అంటారా ఈ కామెంట్ రివర్స్ అవడం వల్ల? దీని మీద అంటే ఒకటి ఉందండి, 2 sides ఆఫ్ ది కాయిన్ లాగా. ఒకటేమో పొలిటికల్ పార్టీ ఈజ్ ఇంపార్టెంట్, ఓకే, వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటే ఆయన బిజినెస్ లు ఇప్పుడు ఆయనకి బెంగళూరులో ఉండొచ్చు, ఇంకో దగ్గర ఉండొచ్చు. కాలేజెస్ హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాయి. ఒరిస్సాలో. కాకపోతే ఆయనకి ఇక్కడ బిజినెస్ ఇక్కడ ఉండడం లోకల్, ఇక్కడ గీతం ఏంది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. అవును, అందుకు విశాఖపట్నం కానీ డెవలప్ అయితే అతను
యూనివర్సిటీ కూడా చాలా డెవలప్ అవుతుందని కాన్సెప్ట్ అతనికి ఉంది. ఓకే. అంటే ఒక పక్క పార్టీ 2 sides ఆఫ్ ది కాయిన్, ఒక పక్క పార్టీ కావాలి, ఇంకో పక్క గీతం డెవలప్ అవ్వాలి. యూనివర్సిటీ విశాఖపట్నం క్యాపిటల్ వస్తే గీతం యూనివర్సిటీ బాగా డెవలప్ అవుతుంది. ఓకే. అది అనేది ఈయన ఇంటెన్షన్, పర్సనల్ ఇంటెన్షన్. ఈయన పర్సనల్ ఇంటెన్షన్ అండి. అయితే ఇప్పుడు మరి జనము మాకు విశాఖ వద్దు అనుకోవడము, దాని మీద ప్రాపగండ జరగడము, కొందరు నిజంగా ప్రామిస్ చెప్తాను మీకు 100% నేను మొన్న పూర్ణ మార్కెట్కి వెళ్ళాను. ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడేం అక్కర్లేదు, ప్రశాంతంగా ఉంది, మాకు వద్దు, మాకు అమరావతి బాగుంటుంది, మేము కూడా పార్టీ లైన్కి కట్టుబడి ఉన్నాము, కావాలంటే బయట కావాలంటే మీకు వినిపిస్తాను. మీరు అన్నారు రాజధాని ఇక్కడ వద్దు, ఇక్కడ వద్దు, మాకు కావాలి అన్నోళ్ళు అక్కడ ఎందుకు కోరలేదని నేను అడిగాను. 2019 స్టోరీ ముందు చెప్తున్నారు, 2019 తర్వాత చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 24 వచ్చిందా? ఇప్పుడు 24 చెప్పాడు, ఇప్పుడు చెప్తారు 3 రాజధానులకు చెప్పాడా? ఇప్పుడు చెప్పాడు, ఇప్పుడు నెక్స్ట్ చెప్తారు, అది 24లో చెప్తారు, ఎక్కడ చెప్తారు వాళ్ళు అన్నట్టుగా. నేను విన్నాను కళ్ళారా, నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే వాళ్ళు పార్టీ లైన్ కట్టుబడి ఉన్నారు. పార్టీ లైన్కి కార్యకర్త, సామాన్యమైన కార్యకర్త కట్టుబడి ఉన్నప్పుడు ఒక అభ్యర్థి, అది కూడా ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి కాదు, ఈయన కింద 7 మంది ఉంటారు ఎమ్మెల్యేలు. ఎంపీ అభ్యర్థి అంటే ఎవరు? టాప్ పొజిషన్ అది వీళ్ళ మీద. అలాంటి వాడే అనేస్తే ఇంకా దాదాపు చంద్రబాబు వాయిస్ అదే అనుకోవాలా? లేకపోతే నేను ఒక సామాన్య కార్యకర్త నేనేం అర్థం చేసుకోవాలి? ఇప్పటిదాకా నాకు ఇది వద్దు, నాకు అమరావతి ముద్దు, విశాఖ వద్దు, నేను విశాఖ వాసినైనా, నేను ఫలానా, నా పార్టీ వాయిస్ ఇది కాబట్టి, లైన్ ఇది కాబట్టి నేను దానికే కట్టుబడి ఉన్నాను, వాడు ఇప్పుడు పిచ్చోడు అయ్యాలా? అంటే ఆది గారు ఒక విషయం ఇక్కడ సార్, ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నం లోకల్ పీపుల్ మాట్లాడిన మాటలు కావు అవి. అవి తెలుగుదేశం హార్డ్ కోర్ కార్యకర్తలు మాట్లాడిన స్టేట్మెంట్ కదా. అవును. ఫస్ట్ తర్వాత ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నం క్యాపిటల్ అమరావతి ముందు అనే దాన్ని హైదరాబాద్ వాళ్ళు గ్లోబల్ ప్రచారం, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా హైదరాబాద్ నుంచి తప్పు చేశారు. ఆ రాంగ్ ఇంజెక్ట్ చేశారు ఇక్కడ ప్రజలకి. అదే ఇంజెక్ట్ చేశారు హైదరాబాద్ నుంచి. అంటే ఆ పర్టికులర్ సామాజిక వర్గం అమరావతిని పూర్తిగా, అమరావతి క్యాపిటల్ అయితే మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు డబ్బు చేసుకోవచ్చని, ఆ క్యాపిటల్ డెవలప్మెంట్ వాళ్ళ బెనిఫిట్ పొందొచ్చని దాని దృష్టి ఈ ఒక పర్టికులర్ సామాజిక వర్గం మరియు హైదరాబాద్ లో ఉన్నట్టు వాళ్ళే ఈ ప్రాపర్టీ ఇక్కడ విశాఖపట్నం వాళ్ళకి అది లేదు. వాళ్ళు ఇంజెక్ట్ చేసి నెగిటివ్ ని, అది వీళ్ళు తెలుగు తక్కువ వల్ల అలా మాట్లాడుతున్నారు. అంతే తప్ప విశాఖపట్నంకి ఎవరు ఈ ప్రాంత ప్రజలు కానీ ఎవరు విశాఖపట్నం అక్కర్లేదు, మాకు వద్దు అని తెలుగు తక్కువ ఎవరు అనాలి తప్ప, హార్డ్కోర్ తెలుగుదేశం పీపుల్ ఎవరు అనాలి తప్ప, ఎవరైనా వాళ్ళ కాళ్ళు వాళ్ళే నరుకున్నట్టు అది అర్థం చేసుకోవాలి. ఓకే. అయితే ఇంకొక చిన్న ఇదేంటి కనిపిస్తుందంటే, ఇప్పుడు ఈయన మాటలు బయటికి రావడానికి ఆల్రెడీ ఎన్నికల ముందే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారని మీరు కూడా అన్నారు ఒక మాట, ఏది రాజధాని అమరావతి అని. అవునండి, అవునండి. అలాంటి ఒక మేనిఫెస్టోలో పెట్టిన ఆ పాయింట్ ఈ రోజున ఇతని రూపంలో బయటికి రావడం ఒక ఎత్తు అయితే, ఇంకో రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆ మేనిఫెస్టో కూడా అధికారిక వెబ్సైట్ నుంచి తీసేశారట. ఎక్కడో ఏదో వైరల్ అవుతుంది ఒక పోస్ట్, అమరావతి క్యాపిటల్ అని. అంటే మేనిఫెస్టోలో ఆ పాయింట్ ఉందని, అది అయిపోయిన తర్వాత ఇది బయటకు వచ్చింది. అవునవునా? అంటే ఏంటి దీని మధ్య లింక్ ఉండొచ్చు అంటారా? ఇందాక అనుకున్నట్టు సార్, రెండు వైపులా ఒకవైపు పార్టీ పరంగా పార్టీకి సపోర్ట్, ఒరిజినల్ గా ఆయన హార్ట్ అండ్ హార్ట్ ఏంటంటే విశాఖపట్నం క్యాపిటల్ కావాలి పార్టీ గారికి. విశాఖపట్నం క్యాపిటల్ అయితే ఇక్కడ ఉన్న పర్మనెంట్ సెటిల్డ్ పర్సన్ కదా, ఇక్కడ బిజినెస్ గీతం యూనివర్సిటీ అన్నీ ఉంటాయి. ఆయనకి లైట్ డిటెక్టర్ పెడితే నాకు విశాఖపట్నమే అమరావతి విశాఖపట్నం క్యాపిటల్ కావాలంటాడు. అంటే కొన్నిసార్లు ఆ లైట్ డిటెక్టర్ పెట్టాల్సిన ఎక్స్ట్రాక్ట్, ఎందుకంటే ఆయన వ్యాపారం బాగుంటుంది కాబట్టి. వ్యాపారం బాగుంటుంది. ఇప్పుడు పార్టీ అయితే అందరితో పాటు అతనికి, ఇప్పుడు ఇదైతే అతను బెనిఫిట్ ఉంటుంది కదా విశాఖపట్నం అయితే. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక ఎకరా ఇక్కడ 20 కోట్లు చేస్తుంది అనుకోండి, క్యాపిటల్ అయితే 40 కోట్లు అవుతాయి, 50 కోట్లు అవుతుంది. అంటే కాలేజ్ అడ్మిషన్స్ వస్తాయి, డిమాండ్ పెరుగుతుంది. అది కదా ముఖ్యంగా ఎవరికైనా పర్సనల్ ఇంట్రెస్ట్ ఇస్ మోర్ కదా. ఏంటంటే ఇంకొక ఫైనల్ గా మీరు అడిగిన దానికి ఒకవేళ
తెలుగుదేశం అనేది రావడానికి అవకాశాలు లేవు. అర్థమైపోయింది. ఒకవేళ వచ్చి అమరావతి చేస్తే దాని రిపర్కేషన్స్ ఇప్పుడు మనం నోటితో చెప్పడం ఎందుకు, అది చంద్రబాబు నాయుడు గారే చూస్తారు. ఓకే, దాని రిపర్కేషన్స్ అమరావతిని అతను క్యాపిటల్ గా డెవలప్ చేస్తే ఆ రిపర్కేషన్స్ ఎలా ఉంటాయి అనేది రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్రాని చంద్రబాబు నాయుడు గారే చూస్తారు. ఓకే, ముందుగా మాట్లాడుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్ సార్. వెల్కమ్ అండి. ఇప్పుడు మనకి అర్థమైన దాన్ని బట్టి, ఈ ప్రొఫెసర్ గారు చెప్పేదాన్ని బట్టి కావచ్చు, ఓవరాల్గా అమరావతి మీద రాజధాని నిర్మాణము అనేది టీడీపీ నుంచి ఇంకా లేనట్టేనా? ఈయనేం తక్కువైన వాడు కాదు కదా, ఎవరైనా అధినేతకి బామ్మర్దికి అంటే అధినేతకి చాలా దగ్గర బంధువు, పిల్లనిచ్చుకున్నోళ్ళు, అలాంటి వాళ్ళలో ఇతను కూడా ఉన్నాడు. ఈయన చంద్రబాబు, ఈయన పెదనాన్న వరుస అవుతాడు, ఈయన కొడుకు వరుస అవుతాడు. ఎందుకంటే లోకేష్, భరత్ తోడళ్ళు, ఒకే కంపెనీ నుంచి ప్రోడక్ట్ కొన్న ఇద్దరు కస్టమర్లు, వీళ్ళు సేమ్ కస్టమర్స్. అతనేమో బ్రాహ్మణిని పెళ్లి చేసుకున్నారా లోకేష్, ఇతనేమో తేజస్విని అనే అమ్మాయిని అంటే బ్రాహ్మణి చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. బాలకృష్ణకి పెద్దలుడు నారా లోకేష్ అయితే చిన్నలుడు భరత్. ఈ కండిషన్లో చాలా దగ్గర బంధువు అయిన భరత్ నారా చంద్రబాబు నాయుడుకి, టీడీపీ అధినేతకి ఇలాంటి కామెంట్ చేయడం వల్ల అమరావతిలో ఇక క్యాపిటల్ లేనట్టేనా? ఇప్పటికే అమరావతి చుట్టూ 6 లక్షల కోట్ల మేర అవినీతి మరకలు అల్లుకొని ఉన్నట్టు డైరెక్ట్గా రేణుక పోతినేని ఒక అమ్మాయి ఒక రిపోర్ట్ ఇచ్చింది, సేమ్ సామాజిక వర్గం. ఇంకో పక్క అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ ఒకటి, ఆ తర్వాత వాటిని ఏమంటారు, ఈ భూములకు సంబంధించిన స్కామ్ ఒకటి, ఇవన్నీ కొన్ని బాగా గట్టిగా అక్కడ పేరుకుపోయి కొన్ని వేల కోట్ల రూపాయల బినామీ భూముల భాగవతం ఒకటి పేరుకుపోయి కనిపిస్తుంది. ఈ క్రమంలో అమరావతి అనేది ఇక లేనట్టేనా, మన భ్రమలు తొలగినట్టేనా, అసలు ఏం జరగబోతుంది అనేది సస్పెన్స్గా మారింది. ఓవరాల్గా అయితే వీళ్ళకి ఏదో ఒకటి పిక్చర్ క్లియర్ అయినట్టుంది, ప్రొఫెసర్ గారు చెప్పినట్టు. లేకపోతే ఇక్కడి నుంచి రాజధాని కానీ తీసేసి అమరావతిలోనే వీటి కానీ సెట్ డౌన్ చేస్తే ఉత్తరాంధ్ర మూమెంట్ వస్తుందన్న ఆందోళన కూడా ఏదో కనిపిస్తున్నట్టుంది. ఇంకో పక్క విశాఖ వద్దు అన్నప్పుడు ఖచ్చితంగా విశాఖ వాసులు మన మీద ఆగ్రహవాసాలు వ్యక్తం చేస్తారు కాబట్టి, ఓడిస్తారు కాబట్టి, భరత్ కావాలని పర్సనల్గా గెలవడానికి ఒక స్టాండ్ తీసుకున్నాడా అనేది తెలియదు.